హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళాను. మా ఊర్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే నేను చాలా ఫుల్గా ఉన్నారు జనాభా అయితే. మీరు కూడా వెళ్ళారా? మీరు వెళ్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెళ్ళానని. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పండగలు ఎంతవరకు వచ్చాయో కూడా చెప్పండి. పండగకి ఏమేమి చేసుకుంటున్నారు, పండగలు చేసుకుంటున్నారా లేదా? వైకుంఠ ఏకాదశి అంటే ఒక్కటే గుర్తొచ్చిందండి నాకు. నేను చిన్నగా ఉన్న ఏజ్లో ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు మా వీధిలో వాళ్ళందరూ టెంపుల్కి వెళ్తూ ఉంటే సరే నేను కూడా వెళ్దామని చెప్పి వెళ్ళాను. అన్ని దేవుళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత అన్నదానానికి అనేసి వెళ్తూ ఉంటే అక్కడ ఏదో మర్చిపోయి నేను తిరుగుతూ ఉన్నాను. దేనికోసమో తిరుగుతూ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి ఆవు అయితే వచ్చి కుమ్మేసిందండి. కుమ్మేసిందో అసలు ఎత్తి కింద వేసింది. తర్వాత అసలు నాకేం అర్థం కాలేదు ఏమైంది ఏందని కూడా. తర్వాత సరే నేను లేచి వస్తూ ఉంటే నా డ్రెస్ కూడా చినిగిపోయింది, అది కూడా తెలియదు. పక్కన ఒక పెద్ద ఆయన ఉంటే చెప్తున్నాడు, అమ్మ నీ డ్రెస్ చినిగిపోయింది తల్లి అనేసి. ఆ తర్వాత కవర్ చేసుకొని వచ్చినాను ఇంటికి. అప్పటి నుంచి నాకు ఎప్పుడైనా సరే ఈ వైకుంఠ ఏకాదశి చాలా గుర్తుండిపోద్ది. జాగ్రత్తగా ఉండండి అందరూ. ఏ క్షణం ఏది జరుగుద్దో కూడా తెలీదు. అందరికీ చెప్తున్నాను. నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్.